వెల్కమ్ ఫ్రెండ్స్. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ కన్సోలిడేషన్లో ట్రేడ్ అవుతుంది. అయితే మనకి ఎక్స్పైరీ ఎక్కడ ఉంటుంది ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ, అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడుంది అనేది డేటా అనేది చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, వీక్లీ టైం ఫ్రేమ్లో అసలు మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 16,000 దగ్గర నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది హైయర్ లోస్ అనేది ఫార్మేషన్ చేసుకుంటూ వెళుతుంది ఫ్రెండ్స్. ఓకే, హైయర్ లోస్ అనేది ఫార్మేషన్ చేసుకుంటూ పోతుంది. దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ ఏంటంటే మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్టయితే ఒక హైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి 44,150 దాకా వెళ్ళింది. దాని తర్వాత లోవర్ లోస్ ఫార్మేషన్స్ అనేది చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది తీసుకుంది. అక్కడి నుంచి కూడా మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. దిస్ ఈజ్ అ పాజిటివ్ సైన్. సో ప్రస్తుతానికి ఏంటంటే మనం పాజిటివ్ సైన్తో ముందుకెళ్దాం. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లాస్ట్ 1, 2, 3, 4 డేస్ కూడా ప్రీవియస్ స్ట్రక్చర్ యొక్క హై అండ్ లోకు మధ్య ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఇన్సైడ్ బార్ ప్యాటర్న్స్ అంటాం. సో ఒకవేళ వీడియో చూడకపోతే ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మరోవర్ ఏంటంటే ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది మనకేంటంటే ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంది. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగింది అండ్ మొమెంటం కూడా అప్ సైడ్ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ని కంబైన్ చేస్తూ మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ ఉందనేది ముందుగా. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 42,000 అనేది ప్రస్తుతానికి ఏంటంటే హైయెస్ట్ 36 lakh క్వాంటిటీ అనేది సెల్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో 42,000 నంబర్ అనేది మనకు ఒక రౌండ్ నంబరు. సో అది ఈ వీక్కి అయితే అట్లీస్ట్ ఏంటంటే హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ కాల్ ఆప్షన్లో కూడా సెల్లింగ్ చేశారు. బట్ హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. సో ఒక రకంగా ఏంటంటే వీక్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా సపోర్ట్ అయితే 42,000 దగ్గర మనకి క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇందా మనీకి వెళ్ళి కాల్స్ కూడా సెల్ చేశారు కాబట్టి సో 50-50 లాగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఏంటంటే 42,500 నెంబర్ అనేది ఈ వీక్కి మనకేంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు ఎలా చేంజ్ అయింది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అదేవిధంగా 42,500 దగ్గర అండ్ 42,300, 42,200 ఎక్కువగా కాల్ రైటింగే జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. బట్ ఓవరాల్గా క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే 42,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ ఇద్దరు కూడా సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి వీక్ సపోర్ట్ అని చెప్పొచ్చు 42,000. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 42,500 అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వీక్లో 42,000 పుట్ ఆప్షన్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ అయి ఉన్నాయి అనేది చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 42,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చూపిస్తుంది. సో మేబీ ఈ వీక్ మనకి 42,000 అనేది వైలేట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నెక్స్ట్ వీక్ దగ్గర అయితే వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషను ఒకవేళ 42,000 దగ్గరికి కానీ వస్తే మళ్ళీ పైకి తీసుకెళ్దాం అన్న ఉద్దేశం ఉండొచ్చు బహుశా. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ 42,000 నెక్స్ట్ వీక్లో హెవీగా పుట్స్ అయితే సెల్లింగ్ చేస్తున్నారు యాజ్ కంపేర్ టు ద 42,500 కాల్. సో దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ఫ్రెండ్స్ ఈ వీక్ మేబీ 42,000 బ్రేక్ అయిన ఛాన్స్ ఉండొచ్చు అట్లీస్ట్ బొంబార్డ్ చేయడానికి. అండ్ అగైన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ కూడా ఒకసారి చూద్దాం ఎక్కడ సపోర్ట్ ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మళ్ళీ 42,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది క్రియేట్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఫ్రెండ్స్ వర్స్ట్ కేస్ సినారియోలో మార్కెట్ అనేది స్ట్రాంగ్గా కిందకి ఏదన్నా వస్తే, ఎందుకంటే న్యూస్ ఏదన్నా ఫ్లో అయితే బ్యాడ్ న్యూస్ అనేది మనకేంటంటే ఫ్రెండ్స్ మ్యాక్స్ కేసు 50% రిట్రేస్మెంట్ 40,600 ఇక్కడ ఉంది. 40,600 ఈ లెవెల్ అయితే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా జోన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 40,140 ఇది గోల్డెన్ జోన్ అంటారు ఫ్రెండ్స్.
ఓకే, ఫిబొనాకీ జోన్ అనమాట. మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళి స్ట్రాంగ్గా ఫుల్ బ్యాక్ అనేది తీసుకుంటే బ్యాడ్ న్యూస్ బేస్డ్ మళ్ళీ ఈ 2 లెవెల్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే దొరికే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఒకసారి పివోట్స్ అనేది ఎనేబుల్ చేసుకుందాం. అండ్ 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే చూడండి, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూడండి. స్ట్రక్చరల్గా బ్రేక్అవుట్ అయితే అయింది ఇక్కడ 40,200 దగ్గర. అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ 41,660 దగ్గర బ్రేక్అవుట్ అయితే అయింది. సో ప్రస్తుతానికైతే పాజిటివ్ మూవ్మెంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీహౌ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ మనం ఎక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే పివోట్ పైన స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. R1 కూడా అట్లీస్ట్ ఏంటంటే బ్రీచ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 క్యాండిల్స్ స్ట్రాంగ్గా ట్రై చేసినాయి, బట్ R1 అయితే బ్రీచ్ అవ్వలేదు. దాని తర్వాత ఈ క్యాండిల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈరోజు మనం టెక్ మహీంద్రా పుట్ ఆప్షన్ గురించి వీడియో అనేది చేసుకున్నాం. దాంట్లో డిస్కస్ చేసుకున్నాం హ్యామర్ గురించి. సో ఈ హ్యామర్ ఫార్మేషన్ తర్వాత మనకి ఏంటంటే ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. మనం పైకి ఎందుకు ఆలోచించకూడదు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పైకి ఏదన్నా తీసుకుంటే ఈ యొక్క ఇంపార్టెంట్ పివోట్స్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఒకవేళ తీసుకుంటే మీ యొక్క టార్గెట్ ఏంటంటే ఫస్ట్ 50% ఇందులో టార్గెట్ అయితే అప్ సైడ్ రావడం జరిగింది. బట్ క్లోజింగ్ బేసిస్లో ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి R1 అయితే బ్రీచ్ అవ్వలేదు. ఇమీడియట్గా మనకి ఏంటంటే ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్, ఇదైతే వెరీ గుడ్ క్యాండిల్ షార్ట్ సైడ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒకవేళ ఏదన్నా మనం షార్ట్ ఇనిషియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ప్రైసెస్ అంటే ఫ్రెండ్స్ డెఫినెట్గా ఏంటంటే ఇది గుడ్ క్యాండిల్ అనమాట. ఎందుకంటే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇనిషియల్గా ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది క్యాండిల్ పైన ఉంటుంది. దాని తర్వాత మనకి ఇమీడియట్ టార్గెట్ పివోట్, దాని తర్వాత 50% రిట్రేస్మెంట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎటువంటి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసుకుంటే. ఓకే, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పివోట్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకుంది. అదే ఫ్రెండ్స్, ఈ పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ 2 క్యాండిల్స్ని కంబైన్ చేస్తే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తుంది, రైట్ ఫ్రెండ్స్, క్లియర్గా. బట్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ హై కూడా బ్రేక్ చేయలేదు. చూడండి, సెకండ్ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో మనకి ఆ గ్రీన్ క్యాండిల్ హై కూడా ఇక్కడ క్యాండిల్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేయలేదు. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పివోట్ దగ్గర బ్రేక్ డౌన్ జరిగింది. ఇది బ్రేక్ డౌన్ ఫ్రెండ్స్, మనకి బ్రేక్ డౌన్ క్యాండిల్ వచ్చేసరికి ఈ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది పివోట్ పైన క్లోజింగ్ చేయడానికి. బట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, స్టాక్ అనేది లోవర్ హైస్ ఫార్మేషన్స్లో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి హై, దాని తర్వాత లోవర్ హై అండ్ ఎనదర్ లోవర్ హై ఫార్మేషన్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కూడా స్ట్రక్చరల్గా మనం చూసుకున్నట్టయితే బ్రేక్ డౌన్ అనేది జరిగింది. చూడండి, ఈ పాయింట్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నేను మార్క్ చేస్తున్న లో అనేది ఈ పాయింట్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, కానీ మనకి ఎటువంటి క్యాండిల్ కూడా సపోర్ట్ చేయట్లేదు లాంగ్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇది ప్రైస్ జోన్ అనమాట ప్రీవియస్ స్ట్రక్చరల్గా. అండ్ స్టాకు లోవర్ టైం ఫ్రేమ్స్లో లోవర్ హై ఫార్మేషన్స్తో వెళ్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మంచి రిజెక్షన్ జరిగింది 11:35కి. బట్ ఫాలో అప్ క్యాండిల్ ఏం లేదు ఫ్రెండ్స్, 2-3 కూడా ఇండెసిషన్ క్యాండిల్సే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తున్నాను, సో అండర్స్టాండ్ చేసుకోండి ఈ పాయింట్ను కూడా. మనకి ఇది సపోర్ట్ పాయింట్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. బట్ ఇక్కడికి వచ్చినాక రికవర్ చేశారు, కానీ ఫాలో అప్ క్యాండిల్ లేదు ఫ్రెండ్స్. ఇది ఇండెసిషన్ క్యాండిల్, ఇది ఇండెసిషన్ క్యాండిల్ అండ్ ఇది ఇండెసిషన్ క్యాండిల్, అగైన్ హ్యామరు అండ్ ఫాలో అప్ క్యాండిల్ డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ అనేది మళ్ళీ రిస్క్ చేయగలిగితే దిస్ ఈజ్ ద షార్ట్ ఎంట్రీ ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క హై అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత S1 టార్గెట్ ఎక్కడ కూడా మనకి ఏంటంటే మార్కెట్లో బాయింగ్ ఆపర్చునిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ప్రతి పాయింట్ దగ్గర కూడాను బ్రేక్ డౌన్ జరుగుతూ వెళ్ళింది. S1 బ్రేక్ డౌన్ జరిగింది. ఓకే, దాని తర్వాత డైరెక్ట్గా S2 దాకా వచ్చింది. S2 దాకా అయితే స్ట్రాంగ్ రిజెక్షన్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏంటంటే రిస్క్ తీసుకోవాలంటే కూడా రిస్క్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను జనరల్గా ఏంటంటే ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి రీటెస్ట్లో ఎక్కువగా అటెంప్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్ వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంటే దట్ ఈస్ ద గుడ్ ఎంట్రీ. ఎనీహౌ ఏంటంటే ఈ కేసులో ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకోవాలనుకున్న ఫ్రెండ్స్ ఈ యొక్క ఏదైతే హ్యామర్ ఉందో రిజెక్షన్ జరిగిన క్యాండిల్, ఆ క్యాండిల్ హై మీద మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇనీషియల్ స్టాప్ లాస్ స్వింగ్ లో అనేది తీసుకోవచ్చు. దాని తర్వాత ట్రైలింగ్ పద్ధతిలో ఇది ట్రైల్ అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ S1 టచ్ చేశారు ఫ్రెండ్స్.
ఓకే, S1 దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేశారు, మళ్ళీ S1ని సక్సెస్ఫుల్గా బ్రేక్ చేశారు. బట్ అగైన్ మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ దగ్గర డబుల్ టాప్ అనేది క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ప్రీవియస్గా మనం ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకున్నామో ఏది 42,180 అదే లెవెల్ దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ S1 దగ్గర సపోర్ట్ తీసుకున్నారు, మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళారు, అక్కడ రిజెక్షన్ చేశారు, మొత్తం మీద ఏంటంటే కిందకి రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ లోవర్ టైం ఫ్రేమ్స్ ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద 1 అవర్ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ నేను దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 41,800 ఈ జోన్ అనేది మనకి హోల్డ్ చేయాలి అట్లీస్ట్ ఈ వీక్కి. ఎందుకంటే మనకి 42,000 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఓకేనా, ఒకవేళ బ్రేక్అవుట్ చేసిన 42,000 లెవెల్ ఈ 41,800 లెవెల్ అనేది మనకి హోల్డ్ చేసే స్కోప్ ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఒకవేళ 42,000 బ్రేక్ డౌన్ జరిగితే ఫ్రెండ్స్ మనం ఇమీడియట్గా ఏంటంటే ఒక 500 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఫిబొనాకీ రిట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం ఫ్రెండ్స్ ఒకవేళ ఈ 42,000 సక్సెస్ఫుల్గా అంటే ఫ్రెండ్స్ 42,000 దగ్గర కన్సోల్టేషన్ తీసుకొని కన్నా సక్సెస్ఫుల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారం 50% అండ్ 61.8% 618 రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ మనకున్న సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.